దూపుడు పోతూ మాంసంతో అలాగే చిట్టి ముత్యాల రైస్ కాంబినేషన్లో ఒక మంచి బిర్యానీ చేసామండి. అదిరిపోయిందండి. ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం పదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా నేను కేజీన్నర రైస్ తీసుకున్నానండి. ఇవి చిట్టి ముత్యాల రైసు. దూపుడు పోతు మాంసానికి మంచి కాంబినేషన్ అండి. ముందుగా దూపుడు పోతు బిర్యానీకి కొంచెం మసాలాలు సిద్ధం చేసుకుందామండి. సోంపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస్, కొన్ని మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, యాలకులు 1 6 అండి, అలాగే లవంగాలు 1 6-7 అండి, అలాగే 1 చిన్న కట్ట పుదీనా, 1 చిన్న కట్ట కొత్తిమీర, 10 వరకు పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 అండి, 3 టమాటాలు అండి, నిమ్మకాయలు 3 తీసుకున్నానండి. 2 మాత్రమే వేసాను, 1 ఏమో గార్నిష్ కోసం ఉంచానండి. ఇప్పుడు హోల్ గరం మసాలాలు అండి. ఇవి 2 ఇంచులు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, కొన్ని జీడిపప్పు, కొద్దిగా ఉప్పు అండి, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. స్టార్ట్ చేసేద్దామండి. ఈ దూపుడు పోతు బిర్యానీకి చూడండి, దూపుడు పోతు అంటే స్కిన్ అండి, స్కిన్తో వస్తుంది మీటు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మామూలుగా మాంసం అంటే స్కిన్లెస్ వస్తుందండి. దూపుడు పోతు అంటే కాల్చుతారు కదండి, ఆ టైప్ మాంసం అండి ఇది. చూడండి, లేయర్ ఉంటుండగానే చేస్తాము. చక్కగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు 1 కప్పు పెరుగండి. ముందుగా మసాలాలు రెడీ చేద్దామండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస లైట్గా డ్రై రోస్ట్ చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు అండి, డ్రై రోస్ట్ వేసి ఇది మిక్సీ పక్కన పెట్టుకుందామండి. చాలా సింపుల్గా అండి అయిపోద్దండి బిర్యానీ. ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెడదామండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బాణీలోని కాస్త ఆయిల్ అండి. ఆయిల్ లైట్గా వీటెక్కిన తర్వాత అందులోనే బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్కలండి, అలాగే 2 మరాఠీ మొగ్గలు, స్టార్ అనేసి పువ్వులు 2 అండి, లవంగాలు, అలాగే యాలకులండి. ఇవి లైట్గా వేయిద్దాము. లైట్గా వేగిన వాటిలోనే ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు పూర్తిగా వేగనిద్దామండి. చూడండి, లైట్గా వేగే కదండి. ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేద్దామండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మీట్ అండి, ఇది మాంసాన్ని వేసి మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్ ముక్కలకు పట్టేలాగా కలుపుతూ మూత పెడదామండి. మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేద్దాము. చూడండి, ముక్కల నుంచి వాటర్ కిందకు వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అండి. లైట్గా కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోనే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు అండి, నార్మల్ కారం ఏమో 2 టేబుల్ స్పూన్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి. మొత్తం మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా కలుపుతూ కుక్ చేద్దామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ముక్కలో నుంచి వాటర్ మొత్తం కుక్ అయిపోయినంత వరకు కుక్ చేద్దామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంటపై కుక్ చేద్దామండి. చూడండి, అలా కుక్ అవుతున్న వాటిలోనే ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు అండి. మొత్తం టమాటా ముక్కల్లో మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేద్దామండి. మటన్ కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతుందండి. అందులోనే 1 గ్లాస్ వాటర్ అండి మొత్తం కలుపుకొని చిన్న మంటపై 10 నిమిషాలు కుక్ చేద్దామండి. ముక్క ఉడకాలి కదండి, టైం పడుతుంది. చూడండి, ఇప్పుడు ఇందులోనే కాజు, జీడిపప్పు మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు.
కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా అండి, ఇవి కూడా వేసి మంచిగా కలుపుకుంటూ చిన్న మంటపై మాత్రం కుక్ చేయండి. మీడియం మంటపై అందులోనే 1 కప్పు వరకు పెరిగండి. చూడండి, మనం వేసిన నీరు కూడా పూర్తిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు 1.5 గంట సేపు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ అండి. రైస్ మొత్తం వేసేసి మొత్తం ముక్కలు అన్నీ మొత్తం పట్టేటట్టు కలుపుకొని 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, చిట్టి ముత్యాల రైస్ కదండి, 1.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. అలాగే కాస్త నిమ్మకాయ రసం, అలాగే ఇది బిర్యానీ మసాలా అండి, మిక్సీ పట్టుకున్నాం కదండి బిర్యానీ మసాలా, ఆ మసాలా కూడా వేసేసి ఇప్పుడు 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ చొప్పునండి. 1.5 కేజీ రైస్ అంటే మినిమము 3 గ్లాసున్నర వచ్చిందండి రైసు. సరిపడా వాటర్ పోసుకొని సాల్ట్ అది ఇప్పుడే చెక్ చేసి అయితే సరిపోతుందండి. ఉప్పు మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనండి కుక్ చేద్దాము. ఉప్పు సరిపోయింది లేదా ఈ టైంలోనే వేస్తే సరిపోతుందండి. టైం పడుతుంది కానీ బిర్యానీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేద్దామండి. చూడండి, 50% ఉడికిపోయిందండి. ఒకసారి మొత్తం కలుపుకొని సమానంగా కలుపుకుంటే సరిపోతుందండి, లేదంటే కింద అడుగుపడుతుంది. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టండి. చిన్న మంటపై 8 నిమిషాలు కుక్ చేస్తే మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుందండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చిట్టి ముత్యాల రైస్ తోటి దుబ్బుడుబోతు బిర్యానీ రెడీ అండి. చూడండి, పీసెస్ అవి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో చూడండి. అదిగండి, నలిపితే అంతలా కుక్ అవ్వాలండి. చూసారండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎంతో టేస్టీ దుబ్బుడుబోతు బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చేసి చూద్దాము. దీనికి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ అండి. కొత్త వాళ్ళు చూస్తున్నారు, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు పెట్టడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.